వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నాడని ఇటు బీజేపీ కాంగ్రెస్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ప్రతిరోజు మరి పార్టీకి సంబంధించిన క్యాడర్తో పాటు లీడర్తో అందరితోని కలుస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నారు. సో ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తర్వాత మాజీ మంత్రులకు సో అందరిని కూడా ఫామ్ హౌస్లో కలుస్తూ మరి ప్రతిరోజు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 22 నెలలుగా ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమవుతోంది. సో దాంట్లో మరి కేటీఆర్కు, హరీష్ రావుకు ప్రతిరోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే విషయంలో కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ ఇప్పటికే సిఐడి ముందు ఆ విచారణకు హాజరైనప్పటికీ కూడా సో దాంట్లో కేటీఆర్ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరొక వైపు హరీష్ రావు కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఆయనపై కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు. సో ఇలాంటి విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ బయటకు వచ్చి ఏమీ మాట్లాడట్లేదు. కానీ ఆయన మౌనం వెనుక పెద్ద వ్యూహం ఉందనే విషయం మరి అందరికీ తెలీదు. కేసీఆర్ వ్యూహం తెలిస్తే నిజంగా అందరూ ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోయే ఆ విషయం ఒకటి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో దీంట్లో ఆ కేసీఆర్ వ్యూహం తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్లో కలవరం మొదలైందని చెప్పి కూడా తెలుస్తోంది. సో మొత్తానికి కేసీఆర్ వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు 2018లో కావచ్చు, 2023లో ఆయన గెలిచారు. సో గ్రేటర్ హైదరాబాద్లో మరి ఒకే ఒక ఇబ్రహీంపట్నం తప్ప మిగిలిన 14 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సంగతి మనకు తెలిసిందే. సో ఓవరాల్గా ఈ స్థానాలన్నింటిలో బీఆర్ఎస్కు మరి మంచి అనుకూలమైన ఓట్లు ఉన్నాయి. సో దాంట్లో మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత మరి దీంట్లో మరి ఆయన సతీమణికి సునీతమ్మకు టికెట్ ఇవ్వడం కేసీఆర్ వ్యూహంలో మొదటి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన లీడర్స్ కావచ్చు, క్యాడర్ కావచ్చు సో ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో ముందుంటున్నారు. సో అదే క్రమంలో అందరికంటే ముందుగా కూడా సునీతమ్మ పేరును ప్రకటించారు కేసీఆర్. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. సో ఎందుకంటే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే క్రమంలో టికెట్ ఆశిస్తున్న వారి జాబితా కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులంతా మరి ఎవరి పేరు సూచించాలి, తర్వాత అధిష్టానం ఎవరి పేరు ఫైనల్ చేస్తుందనే అంశంలో మరొక సస్పెన్స్ కొనసాగుతోంది. సో ఈ సస్పెన్స్లన్నిటికీ మరి రేపో మాపో మరి ఈ యొక్క ముగింపు పలికే అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరిగే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మరి కేసీఆర్ ఒక కొత్త వ్యూహాన్ని అయితే మరి ఖచ్చితంగా అనుసరిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్కు సంబంధించి మరి ప్రతిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటే అనే చేస్తున్న ప్రచారానికి మరి ఖచ్చితంగా ఆ ప్రచారాన్ని కేసీఆర్ వాడుకుంటాడని కూడా సమాచారం అందుతోంది. సో ఈ అంశంలో కేసీఆర్ నిజంగానే ఎలాగూ గతంలో 3వ స్థానానికి పరిమితమైన బీజేపీ అంశంలో మరి ఒక అండర్స్టాండింగ్కి వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కలిస్తే కనుక ఖచ్చితంగా మరి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు కావచ్చు, అదే క్రమంలో మరి బీఆర్ఎస్ సానుభూతి ఓట్లు కావచ్చు, ఇక బీజేపీకి ఈ మధ్య కాలంలో మరి కొంత మరి రాష్ట్రంలో పెరుగుతున్న అనుకూలమైన ఓట్లు కావచ్చు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడితే మరొకసారి సిట్టింగ్ సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. సో ఈ అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇదే వ్యూహంతో ముందుకెళ్లే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు మరి 22 నెలల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే ఉందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో యూరియా కష్టాలు రైతులను ఎంత ఇబ్బంది పెట్టాయి. ఇదే క్రమంలో మరి జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్తో పాటు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ కూడా అభివృద్ధి జరగలేదు. సో ఏ పథకమైనా కూడా అరకొరగా అమలు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కనుక ఖచ్చితంగా మరొకసారి
ఏ ఎన్నిక జరిగినా కూడా బీఆర్ఎస్ పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారని మరి కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఇక 3వ స్థానంలో బీజేపీతో ఒక రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కేసీఆర్ అయితే కాంగ్రెస్కు దిమ్మ తిరిగే మరి ఒక ఏదైతే వ్యూహం ఉందో సో ఆ కాంగ్రెస్ పార్టీలో మరి కలవరాన్ని సృష్టిస్తోంది. చూడాలి మరి బయటికి చెప్తున్నట్టుగా మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ చెప్తోంది. అదే క్రమంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని చెప్తున్నాయి. సో ఇదే క్రమంలో మరి బీజేపీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్న ఈ ట్రయాంగిల్ స్టోరీలో మొత్తానికి ఎవరితో కలుస్తారు, సో ఏదైనా మరి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు తర్వాత తెలంగాణ ప్రజల విషయంలో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మరి ఏ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఆ ప్రభావం మరి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉంటుంది కనుక జూబ్లీహిల్స్లో గెలిస్తేనే మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుంది కనుక జూబ్లీహిల్స్లో గెలిచేందుకు కేసీఆర్ మాత్రం కాంగ్రెస్కు ఒక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి ఫామ్ హౌస్లో ఆయన మౌనంగా ఉన్నాడు. సో ఆయన ఎవరిని కలవట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. సో దీంట్లో చేస్తున్న విమర్శల విషయంలో ఆయన విన్నప్పటికీ కూడా ఎలాంటి ఈ విమర్శలకు ఆయన స్పందించట్లేదు. కానీ ఆయన మౌనం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. సో ఆ వ్యూహము ఖచ్చితంగా కాంగ్రెస్కు షాకిస్తుందనే ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో సో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఈ యొక్క ప్రధాన ప్రత్యర్థులుగా కూడా అందరూ మరి ఊహిస్తున్న నేపథ్యంలో విశ్లేషకుల అంచనా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంటుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది మరి ఖచ్చితంగా నవంబర్ 14వ తేదీన తేలే అవకాశం ఉంటుంది కనుక కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది, దానికి ప్రతివ్యూహంగా కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.